ఊపిరివై తొలి స్పందననిచ్చి వెలుతురువై కలవలకు దారిని చూపే భూతంలా పడనీక నిలిపి జలపాతల్లాలు పెరుగక దూకి జనహితమునకై పారే నదిలాంటి మీ మదికి దాసోహమయ్యా జన్మ జన్మలకు ధన్యుడనయ్యా నీ దాసుడనైనందుకు. కాంతి కన్నా ముందు, జీవం కన్నా ముందు, అంతెందుకు అసలు ఈ సృష్టి కన్నా ముందు శబ్దం మాత్రమే ఉంది. ఆ శబ్దంలోంచే అంతా పుట్టింది. ఆ శబ్దమే అక్షరమై ఆవిర్భవించింది. అందుకే శబ్దశక్తిని విశ్వకళ్యాణానికై వినియోగించారు మన పెద్దలు. అయితే అదే శబ్దాన్ని విస్ఫోటనానికి వాడారు కొందరు దురాత్ములు. ఈ ప్రయోగాలలోనే మంచి కోసం వాడబడ్డవి దైవీ శక్తులుగా, చెడు కోసం వాడబడ్డవి క్షుద్రశక్తులుగా నిర్ధారించబడ్డాయి. ఇది అపోహ కాదు, అంధవిశ్వాసం అంతకంటే కాదు. ఇప్పుడిప్పుడే సైన్స్ కళ్ళు తెరిచి చూస్తున్న పచ్చి నిజం. రాత్రులు జాగ్రత్త, దెయ్యాలుంటాయి. అది ఛా, నిజమా? అయితే చూపించు. చూపించలేనివని అబద్ధం కాదు, చూపించగలిగినవని నిజాలు కావు. ఆహా, అయితే నిరూపించు. నిరూపించలేనివని అబద్ధం కాదు, నిరూపించగలిగేవి నిజం కాదు. అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడే వాళ్ళంతా మేధావులు కాదు. ఏదో ఒకటి మాట్లాడితే వినటానికి ఇక్కడ ఎదవాళ్ళు లేరు. అబ్బో, దమ్ముంటే సిటీ అవుట్కట్స్కి రారా, ఒక దెయ్యాన్ని చూపిస్తా. సిటీ అవుట్కట్స్ లోనే ఉన్నా, వెక్కర్రా. రే, సిల్లిగా వండితే కర్రీ కూడా సరిగ్గా రాదురా. ఇంత తొందరగా ఎలా వచ్చారు నువ్వు? రాగలనరా, ఎందుకంటే నేనే దెయ్యాన్ని కాబట్టి. ఏంట్రా మళ్ళీ ఎవరికి వెళ్తున్నావు? దెయ్యాన్ని రా. ఇప్పటికే సగం సినిమా అయిపోయింది. పద పద. ఊర్లో వాళ్ళ నెంబర్ తీసుకొని లేట్ వచ్చింది నువ్వు. శృతి, శృతి, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ చాలా భయం వేసింది. ఇదంతా జస్ట్ ట్రాష్. ఇంకా ఈ మూఢనమ్మకాల మీద ఎన్ని రోజులు ఎన్ని సినిమాలు తీస్తారు? హే, జస్ట్ కూల్ బ్రో. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. రే, నమ్మాలరా, ఎందుకంటే అవన్నీ పచ్చి నిజాలు. ఏంట్రా నిజాలు? ప్రూవ్ చేయరా దమ్ముంటే. దమ్ముంటే ఇంటర్నెట్ లో బ్లాక్ మ్యాజిక్ సైట్స్ ఓపెన్ చేసి చూడరా. చూస్తే చూడటం కాదు, అందులో చెప్పినట్టు చెయ్, అప్పుడు తెలుస్తుంది నీకు. నిరూపిస్తాన్రా నువ్వు చెప్పే నిజాలు నిజాలు కావని. పోరా. హే గైస్, ఏమైంది మీకు? ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ చూడు తను ఎంత భయపడుతుందో. భయంలో కూడా మస్తుందిరా బాయ్. ఏంట్రా అన్నా? నేనేమన్నా మస్తుందిరా పోరి అన్నా. రేయ్ తీసరా బా. వంశీ, మనం తీసుకున్నారా? రండి త్వరగా. ఎందుకురా పారిపోతున్నాం? వాళ్ళను ఒక దెబ్బైనా కొట్టగలం, తన మీద ఒక దెబ్బ పడకుండా అయినా ఆపగలం. తిప్పరా వెనక్కి.
నా పేరేంటో తెలుసా? సుజయ్ వంశీ కిరణ్ ధారాశృతి. ముద్దుగా కొంతమంది సుజయ్ అంటారు, మరికొందరు వంశీ అంటారు, ఇంకొందరు కిరణ్ అంటారు. నా మటుకు నేను ధార అంటాను. అదేమో శృతి. భయంలోనే కాదురా, బాదినం ఉంటుంది పోరి. వదిలేరే ఇంకా. దమ్ముంటే ఇంటర్నెట్ లో బ్లాక్ మ్యాజిక్ సైట్స్ ఓపెన్ చేసి చూడరా. ఐకో హికో క్రికా సక్ర క్రాయ్. ఐకో హికో క్రికా సక్ర క్రాయ్. శృతి, శృతి, ఏంటి? సుజయ్కి ఏమైంది? సుజయ్కి ఏమైంది? ఏమైంది సుజయ్? ఏం జరిగింది? అసలు ఏడు బాబు. దారా నువ్వు వెళ్ళి చూడు. సుజయ్, సుజయ్ ఐకో హికో క్రికా సక్ర క్రాయ్. 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 ఎంత భయపెట్టావో తెలుసా? సారీ శృతి. నాన్న వంశీ, రాత్రి నువ్వు చెప్పిన సైటు చూసే అందులో చెప్పినట్టు చేశా. ఏవో నిజాలు కనపడతాయన్నా లే. రే, సిల్లిగా వండితే కర్రీ కూడా సరిగ్గా రాదురా. దమ్ముంటే సిన్సియర్గా ట్రై చేయి. మారవరా నువ్వు. తప్పే. రేయ్ నువ్వు ఊరుకోరా బాబు. ఆడు సిల్లిగా చేస్తేనే ఇక్కడ తడిసింది, ఇక్కడ సీరియస్ గా చేస్తే మైండ్ బ్లాక్ అయి. పోరా. వంశీ, ఆర్ యు క్రేజీ? ఎందుకురా సుజయ్ అలా రెచ్చగొడుతున్నావు? ఏయ్, ఆ మాట వాడికి చెప్పు. దొరా నాకు చెప్పేవాళ్ళే. The city is completely contained, sir. Our troops have sealed all exits. సైకో ఎకోస్టిక్స్ లో ఎన్నో పరిశోధనలు చేసిన ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్ డాక్టర్ భార్గవ ఈ రోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడాలనుకుంటే కాంటాక్ట్ నంబర్ 09340927971. చెప్పండి సార్, అసలు ఈ సైకో ఎకోస్టిక్స్ అంటే ఏంటి? దాని ఉపయోగాలేంటి? దారా చెప్పు. సుజయ్ కనిపించట్లేదు. వాట్? ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. కంగారుగా ఉంది. నేను ట్రై చేస్తా. రే వంశీ, ఏంట్రా?
నిన్నటి నుంచి సుజయ్ ఫోన్ పని చేయట్లేదు. అవునా? వాడు ఎక్కడున్నాడు? ఒకసారి ట్రై చేయి. సరేరా. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శబ్దాల్ని సరిగ్గా ఉపయోగించాలన్నమాట. ఏమై ఉంటుంది? కోపం వచ్చి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అడవిలోకి. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిరా. మరేంట్రా మీ క్వశ్చన్స్? వాడేమైనా చిన్నపిల్లడా? ఓతే కంగారు పడిపోతున్నారు. అసలు ఇదంతా నీ వల్లరా. అనవసరంగా వాడిని రెచ్చగొట్టు. మీరెవరూ కొట్టుకోకర్లేదు. సుజయ్ కోసం నేను వెళ్తా. బల్లిని చూస్తే వణికిపోతావు, నువ్వు వెళ్తావా? హా, నాకేదైనా అవుతుందనిపిస్తే భయం వేస్తుంది. అదే సుజయ్కి ఏదైనా అవుతుందనిపిస్తే ఆ భయాన్నే భయపెడతా. శృతి, ఒక్క నిమిషం. నీ ఫోన్లో మెసేజెస్ చెక్ చేసావా? లేదు, కంగారులో ఆ విషయమే గుర్తురాలేదు. చూడు. థ్యాంక్ గాడ్, సుజయ్ వెళ్లే ముందు మెసేజ్ పెట్టే వెళ్ళాడు. చదువు. శృతి, నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నా, కంగారు పడొద్దు. చెప్తే విన్నారా? కాస్తలో రచ్చ రచ్చ చేశారు కదరా. కానీ అడ్రస్? డోంట్ వరీ గైస్. 108 నుంచి 100 దాకా నగర సమాచారం మొత్తం మన దగ్గర భద్రంగా ఉంది. సిటీ అవుట్స్కట్స్ లో మొత్తం 11 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎక్కడో చోటు ఉంటాడు. పదండి వెతుకుదాం. ఎన్నాళ్ళైందో కాలం మొదలైన క్షణం అయినా రేపటికై వెదకకాగిందా గమనం. ఎన్నాళ్ళైందో కాలం మొదలైన క్షణం అయినా రేపటికై వెదకకాగిందా గమనం. ఎన్నేళ్ళు పిరిపోసిందో హృదయం హృదయం, ఎన్నేళ్ళు పిరిపోసిందో హృదయం, అయినా చప్పున ఆగిందా చప్పుడు చేసే సుగుణం సుగుణం. ఎన్నాళ్ళైందో కాలం మొదలైన క్షణం అయినా రేపటికై వెదకకాగిందా గమనం. పక్క పక్కనే ఉన్న స్పర్శే తెలియక ఒక్క క్షణం ఉంటుందా పాదం పాదం. చుట్టుపక్కలే ఉన్న చెవితో విడిపోమ్మంటే వింటుందా శబ్దం శబ్దం. ఆకాశం అణువేగా ఈ స్నేహం గుప్పిటలో, ఆ సంఘర్షాలేనా ఈ దాహం దోసిటలో. నిర్వచనాలే నీరస పడవ ఈ స్నేహం ముంగిలిలో, భావాలే బలపడిపోవా మలినం అంటని మరణం తెలియని ఈ స్నేహంలో గిలిలో. ఎన్నాళ్ళైందో కాలం మొదలైన క్షణం అయినా రేపటికై వెదకకాగిందా గమనం. అంటి అంటనట్టు ఉన్నా నీరే ఆవిరి అయితే కళ్ళలోనికేనా పద్మం పద్మం. అంది అందనట్టు ఉన్నా ఇలతో తోడుగా నిలవను అంటుందా గగనం గగనం. ఆనందం సేవకుడేగా ఈ స్నేహం సామ్రాజ్యంలో, ప్రతి యుద్ధం ముగిసేగా ఈ స్నేహం సాంగత్యంలో. కవనాలే కలవర పడవా ఈ స్నేహం కోవెలలో, కాలాలే కలగనవా మరలా రమ్మని మరపే తెలియని ఈ స్నేహం గుర్తులలో. ఎన్నాళ్ళైందో కాలం మొదలైన క్షణం అయినా రేపటికై వెదకకాగిందా గమనం. ఎన్నాళ్ళైందో
చేసే సుగుణం సుగుణం ఎన్నాళ్ళైందో కాలం మొదలైన క్షణం అయినా రేపటికై వెలగకాగిందా గమనం. అరే కిరణ్, నువ్వు అటు సైడ్ వెళ్ళి చూడరా. సుజయ్ 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 ఎక్కడున్నావు సుజయ్? సుజయ్ 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 కనిపించాడా? ఎక్కడా కనిపించలేదు. అంతా వెతికావా? మీరు అటు వెళ్ళి చూడండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఇటు వెళ్దాం. సుజయ్ 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 హరా హరా, ఎక్కడున్నావు? తొందరగా ఇట్రా. వంశీ వంశీ హరా, ఏంట్రా సుజయ్ కనిపించాడా? హా, చెప్పానా వాడు మళ్ళీ భయపెట్టడానికి వచ్చాడని? సరే సుజయ్ ఎక్కడా? అదిగో అక్కడ. నమ్మేసావు కదా, నమ్మేసావు కదా నువ్వు. జోక్ చేసే టైం ఆరా ఇది? ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను లాకర్లో పెట్టి లాక్ చేస్తాను రే. సారీ. అరే కిరణ్, కనబడ్డా? కనిపించలేదురా. ఇక్కడైతే లేడురా. ఇటు వెళ్ళాడు ఏంటో. అరే ఆల్మోస్ట్ సిటీకి దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లో అన్ని ఎత్తుకావు, అయినా ఎక్కడ లేడు. అంటే అంటే సుజయ్కి ఏదైనా అయిందనా? ఏంట్రా నీ ఉద్దేశం? సుజయ్ యాడో శృతి. ఊరుకో, సుజయ్కి ఏం కాదు. సుజయ్కి ఏం కాదు. పదండి వెళ్దాం. సుజయ్కి ఏం కాదు, సరేనా? కారు ఎక్కు. మీ పేరేంటి? తెలియదు. సరే, ఇవాల్టి నుంచి నీ పేరు కిరణ్, నీ పేరు ధారా, నీ పేరు శృతి, నీ పేరు వంశీ. మరి నీ పేరేంటి? నా పేరు సుజయ్. ఏంటి మళ్ళీ బ్యాక్లోకి వెళ్ళారా? మనం ముందుకెళ్ళాలి. ముందు గుడికెళ్ళాలి, దిగు.
ఆయుష్మాన్. మీ పేర్లు చెప్పండి. సుజయ్, వంశీ, కిరణ్, ధారా, శృతి. అర్థమైంది. పంచభూతాలు ఒకే దేహం, పంచప్రాణాలు ఒకే ఆత్మ. మరి ఐదో వాడేడే? వాడిని వెతకడానికి వెళ్తున్నాం స్వామి. అర్థంగానే ఆపదకు దగ్గర అవుతున్నారు. ఆదుకోమని ఆంజనేయుణ్ణి ప్రార్థించండి. సుజయ్కి ఏం కాకుండా కాపాడు స్వామి. సీతమ్మను కాపాడటానికి రాముడికి సహాయం చేశాం. మాకు నీ సహాయం కావాలి స్వామి, ప్లీజ్. ప్రతి అమావాస్యకి మన్యపాశుపతంతో మహాయాగం జరిగే ఈ మంత్రభూమే మీకు రక్ష. వెళ్ళిరండి. స్వామి మీ ఫోన్ నెంబర్. దేవుడు చాలా బాగున్నాడు కదా. హలో. రే కిరణ్, ఏంటి బావా? నీకు ఇన్ఫర్మేషన్. సిటీ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. గుడికి దగ్గరలో ఇంకో ఫామ్ హౌస్ ఉంది. అక్కడ ట్రై చేయండి రా. ఎంతసేపు రా, త్వరగా ఎక్కువ. గుడ్ న్యూస్ గైస్, మనకి ఇంకో ఛాన్స్. ఏంట్రా? సుజయ్ గురించేనా? నాకైతే ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేనట్టున్నారు కదా. సుజయ్, సుజయ్, రే సుజయ్, సుజయ్, సుజయ్. సుజయ్, ఎక్కడున్నావు? సుజయ్, సుజయ్, రే సుజయ్. ఇదే మన చివరి రోజు కావచ్చురా. నోరు మూసుకోరా. మేబీ ఇదే నీ చివరి డైలాగ్ కావచ్చు. దమ్ముంటే అదే మాట మీద నిలబడరా. ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టలేవురా. అదే తీసుకొచ్చిందండి. సుజయ్, నిన్ను సుజయ్, ఈ తమాషా ఏంట్రా? బుద్ధున్నారా నీకు? అసలే నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎందుకు వెళ్ళావో అర్థం కాక భయపడుతుంటే ఇంకా భయపెడతావా? శృతి, ఐమ్ సారీ. అసలు ఏం జరిగిందంటే ఓకే కూల్, ఓకే కూల్, ఇట్స్ ఓకే శృతి.
సుజయ్ ప్లీజ్ ఇంకోసారి అలా చేయకురా. వదిలేయండి. అసలు మాతో చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నీకు? ఒక్క నిమిషం. మిమ్మల్ని అంత కంగారు పెట్టి ఎందుకు వెళ్ళాను ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఏం చూస్తున్నారు? మంత్రాలను జపించి అనేక పద్ధతుల్లో వాటిని రాయడం కూడా ఒకటి. జాగ్రత్త. మీరు రాసే ప్రతి అక్షరానికి తిరిగి సంకేతాలు వస్తాయి. 100 సార్లు ఆలోచించి మొదలుపెట్టండి. జాగ్రత్త, జాగ్రత్త. 100 సార్లు ఆలోచించండి. జాగ్రత్త. I go he go cre ka I go ka sakra kra hai 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 I go ka sakra బాబు kra పాలు. I go బాబు పాలు. I go ka sakra kra hai 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 అలా రాసాను. కొద్దిసేపటి తర్వాత నాకేం వినపడలేదు. ఆ చప్పుడు కూడా. అవును బాబు, వచ్చిన దినాం నుంచి ఎప్పుడు చూడు కదా తిండి తిప్పలు లేకుండా ఏందో రాస్తూనే ఉన్నారు సారు. ఏంటి నువ్వు? సిల్లిగా వండితే కర్రీ కూడా సరిగ్గా అవ్వదన్నాడు వంశీ. అందుకే ఒక్కనే వచ్చా. ఆ వెబ్సైట్లో ఏమైతే చెప్పారో సరిగ్గా అలాగే చేశా. చూడండి, ఏదైనా రిప్లై వచ్చిందా? చూడరా, ఏదైనా రిప్లై వచ్చిందా? చూడరా, చూడు. ఇవన్నీ నిజాలు కావురా. ఇట్స్ జస్ట్ బ్లైండ్ ఫెయిత్. ప్రతివాడు తన కళ్ళు బాగుండాలని కోరుకుంటాడురా. కానీ నేను మీరే నా కళ్ళు అనుకుంటున్నాను. ఆ కళ్ళలో నమ్మకం కనిపించాలి కానీ ఇలా మూఢనమ్మకాలు కాదురా. నాకు తెలుసురా, నువ్వు ఏం చేసినా అది మా కోసమే. కానీ కనురెప్ప కనపడకుండా పోతే ఆ కళ్ళు తట్టుకోలేవురా. నువ్వు లేకపోతే మాకు జీవితమే లేదు. అందుకే జీవితంలో నువ్వు లేని ఒక్క క్షణాన్ని కూడా ఊహించుకునే ధైర్యం నాకు లేదు. రే, నేను మీకు ఇదే చెప్తున్నా. ఇంకోసారి నువ్వు వాడిని రెచ్చగొట్టద్దు. నువ్వు ఏది సీరియస్గా తీసుకోవద్దు. అవును బ్రో, పైకి వీళ్ళందరితో దెబ్బలాడుతున్నాను రా. కానీ నువ్వు కనబడపోయేసరికి నువ్వేమైపోయావు, ఏం జరిగిందో, ఎక్కడికి వెళ్ళవో తెలియక నా ప్రాణం పోయేంత బాధేసిందిరా మామ.
రెండు రెండు ఒకటే లెక్కలు మారి పేరే స్నేహం. మనసు మనసు బొమ్మ బోరుసై కలిసే రూపం స్నేహమే. రమ్మని ఆహ్వానం లేకున్నా తోడై వచ్చిన నీడేగా. దారులు చూపే చరణాలు ఎన్నైనా అవి మీరేగా. కలకాలం కలకన్నా దొరకనిది, కలికాలంలో ఏ వరమో దరి చేరినది. క్షణమైనా తరబడి ఆగేనా, క్షణమైనా తరబడి ఆగేనా. రెండు రెండు ఒకటే లెక్కలు మారి పేరే స్నేహం. Pulling to the club in my brown white Chevy. Pulling up in my brown white Chevy. Pulling to the club in my brown white Chevy. My brown white Chevy. ఇమ్మని ఏనేలా అనుకున్న వానై దూకిన నింగేగా. బాసట నిలిచే కవచాలు ఏవైనా వినేస్తాలే. జగమంతా తన ఉన్నా కొనలేనిది. కణమైనా కొలతకు తోగేనా. రెండు రెండు ఒకటే లెక్కలు మారి పేరే స్నేహం. మనసు మనసు బొమ్మ బోరుసై కలిసే రూపం స్నేహమే. పడుకోండ్రా, చెప్పే కదా ఇంకెప్పుడు చేయనని. వద్దునే మాట్లాడదాం లేరా. విసిగించకుండా పడుకోండ్రా. అవే ఆలోచనలు అవే కళ్ళు. అందుకే దేన్ని పడితే దాన్ని ఇమిటేట్ చేయకూడదు. ఎవరు అరుస్తుంది? అర్థం పడదా లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉన్నారా? అర్థమైన పనులు మానేసి అడిగిన దానికి సమాధానం
తలుపు తీరా. వంశీ వంశీ తలుపు రే ఎవరు శబ్దాన్ని వినిపిస్తున్నారా? అదిగో పులి ఇదిగో పులి అని ఫూల్ తీసే కదే కదరా, తెలుసురా రే. అరే అది కాదురా. కిరణ్ 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 ప్లీజ్ రా, డోర్ ఓపెన్ చేయరా. ఏంట్రా మళ్ళీ భయపెడుతున్నారా? మీరు ఇక మారర్రా? సమాధానం కోసం ఏం చెయ్యాలో చెప్పు. ఎందుకు లేపావు చెప్పు. ఏం కావాలో చెప్పు. ఎలా ఆక్రమించాలో చెప్పు. ఎలా ఐక్యం అవ్వాలో. అసలు ఎవరు నువ్వు? శృతి గెట్ అప్. ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా. సుజయ్ వరిని పైకి పంపించు, రూమ్ క్లీన్ చేయించాలి. సుజయ్ ఏ సుజయ్, ఎవడు పలకడేంటి? సుజయ్ రే సుజయ్, ఏంటి ఇంకా లేవలేదా ఏంటి వీడు? ఏం కావాలి? సుజయ్ ఏడి? ముద్దుగాల నుండి సుజయ్ సాబ్ కనబట్లేదే సాబ్. వీడేంటి ఎంత ఎమోషన్ అవుతున్నాడు, కనబడట్లేదు. ఏ దారా, ఏ కిరణ్, శృతి. ఏంట్రా? సుజయ్ ఇంట్లో లేడంట. ఏంటి? దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? లాన్ లో ఉన్నాడేమో చూద్దాం పద. పదా. సుజయ్ 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 సుజయ్. ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావు? రాత్రంతా నిద్రపోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఓయ్ నువ్వు మళ్ళీ భయపెడతావు కదా, నాకు అలవాటైందిలే, ఇంకా భయపడను. రాత్రి కూడా ఇలాగే చాలా హడావిడి చేశాడు. రే సుజయ్, రే రే సుజయ్, అడిగేది నిన్నే. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఏమైందిరా నీకు? సమాధానం చెప్పు. నిన్నేరా అడిగేది. ఏం మాట్లాడేంటి వీడు? రేయ్ సమాధానం చెప్పురా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? నాకేం వినిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు. ఏమంటున్నావు నువ్వు? మీరు మాట్లాడేది నాకేం వినిపించట్లేదు. రే సుజయ్, ఏమైందిరా నీకు? నీకు అర్థం కావట్లేదు కదా, మీకు అర్థం కావట్లేదు కదా. రే, సుజయ్, సుజయ్ ఏం చెప్తా నాకు అర్థం కావట్లేదు. ఎలాగ అసలు సుజయ్ ఏమైందిరా? ఇప్పుడు నేను మాట్లాడింది మీకు వినిపించిందా? రేయ్, చెప్పండి ఏమైందిరా నీకు? వినిపించిందా? కాదురా రే సుజయ్, అరే రాయ్ 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 చూపించు. ఏమైంది నీకు? శబ్దాలు నువ్వేం మాట్లాడో వినిపించలేదు.
రే రాత్రి నుంచి నా పరిస్థితి ఇదేరా. ఎందుకు లేపావు చెప్పు, ఏం చేయాలో చెప్పు. నేను ఒకటే ప్రశ్న వేస్తుందిరా. ఎవరో తెలియదు, తన గొంతుకు మాత్రం వినపడుతుంది. అయ్యో తల నొప్పి, తల పగిలిపోతుంది, చెవులు చిల్లు పడినట్టుంది. అయ్యో నన్ను నమ్మండి రా. నమ్ముతావురా, కానీ ఇదంతా నీ భ్రమరా. నోడుతో చెప్పతే రాయమని చెప్పారా? ఇదిగో నువ్వు పదే పదే ఇమిటేట్ చేయడం వల్ల ఇలా అవుతుందేమో. హిప్నోథెరపీలో ఇదంతా నయం అవుతుంది. ట్రీట్మెంట్కి వెళ్దాం. ఇది భ్రమ కాదురా, నిజం రా, నిజం. నువ్వు నిజం చెప్పినప్పుడు నేను నమ్మలేదు, ఇప్పుడు నేను నిజం చెప్తుంటే నువ్వెందుకు నమ్మట్లేదురా? ఏదైనా దూరంగా కూడా పని చెప్పు, దూరంగా దూరంగా దానికి చెప్పి చేస్తా. ఏదైనా పని చెప్పు, పని చెప్పు అని చంపుతున్నావు కదే. వాళ్ళని పైకి పంపించి చావు. రాక్షసి, పైకి పంపించమంటే చంపేస్తావా? నీ అబ్బా మనిషి నాకేం చెప్పినా సరిగ్గా చెప్పాలి. చెప్పు చెప్పు. చచ్చిపో. చావా అంటే ఏంట్రా? అందరికీ నుంచి వెళ్ళిపోండిరా. నాకేమైందో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల మీకు ఏదైనా అయితే నేను బ్రతుకున్న ఉపయోగం లేదురా. వెళ్ళిపోండి. ఇదంతా నా వల్లేరా. నేను రచ్చగొట్టి ఏదేదో చేయించాను. ఎన్నిసార్లు చెప్పినా సరిపంత తప్పు చేశాను రా. ఏంట్రా, నీకేం అర్థం కాలేదా? మళ్ళీ ఇదంతా రాసి చూపించాలా? రాయలేక చస్తున్నాను రా. నాకు అర్థమైంది. నన్ను వదిలి మీరు వెళ్ళను. నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా. మీకు ఏ ప్రమాదం రానంత దూరంగా వెళ్ళిపోతా. వదలరా. నీ వల్ల ఒకటి చనిపోయాడే. సరిగ్గా చెప్పకపోతే అందరూ చూస్తారా? వాళ్ళని నువ్వు పట్టుకోలేనంత దూరంగా వెళ్తాడే. నిన్ను వదలనంత దగ్గరగా ఉంటాను. ఎలా ఉంటావో చూస్తా. నా తోటి ప్రమాదం. ఆ ప్రమాదం ఏదో రాని. రే ప్లీజ్ రా, నన్ను వదిలి వెళ్ళిపోండి రా. కలిసి పుట్టకపోయినా కలిసి చెప్తాం. నేను సుజయ్తోనే ఉంటా. వెళ్ళిపో. శృతి ఆగు. సుజయ్తో ఉండడం కాదు, అసలు సుజయ్ ఉండడం ముఖ్యం. అసలు ఏం చేయాలో ఆలోచించాలి. ముందు పదండి. అమ్మా
ల్యాప్టాప్ దొరికిందిరా. ఫోన్ దొరికిందిరా. పదండి ఏం చూసాడో చూద్దాం. అరే పదరా ల్యాప్టాప్ కూడా చెక్ చేద్దాం. రైట్ బ్రో, జాగ్రత్తగా హిస్టరీ అంతా చెక్ చేయి. చూస్తాను. వాడు ఏ సైట్స్ ఓపెన్ చేశాడో తెలిస్తే వాడిని కప్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ గాడ్, సుజయ్ తనకు తెలియకుండానే ఓ భయంకరమైన శక్తిని నిద్రలేపాడు. నిర్మానుష్యంగా ఉండే ఏకాంత ప్రదేశంలో దాని శక్తి అంతకంతకు పెరుగుతుంది. మొదటి దశలో ఆ భయంకర శక్తి సుజయ్ నోటితో ఏదంటే అది చేస్తుంది. పైకి పంపించి చావ్. రెండవ దశలో సుజయ్ మనసులో అనుకున్న పనల్లా చేస్తుంది. రాబోయే అమావాస్య దాని రాక్షస క్రీడకు చివరి రోజు. ఆ చివరి దశలో సుజయ్ని పూర్తిగా ఆక్రమించి వికృతంగా చంపుతుంది. సుజయ్తో సంబంధం ఉన్న ఎవరిని అది వదిలిపెట్టదు. సుజయ్ సుజయ్ నువ్వేం కంగారు పడు, సుజయ్కేం కాదు, సుజయ్కేం కాదు. అవును శృతి, దాన్ని ఒక దెబ్బైనా కొట్టగలం, తన మీద ఒక దెబ్బ పడకుండా అయినా ఆపగలం. నువ్వు ఆ కన్నీళ్లు తుడిచి సుజయ్ ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి. కానీ ఎలా? సుజయ్ అదేం వాడేం చెప్తే చేస్తుంది కదా. ఇక్కడి నుంచి సుజయ్తో పాటు మనందరినీ పంపించమని చెప్తావా? రే, అలా చెప్తే వరుణ్ణి పంపించినట్టే పంపిస్తుంది. చెప్తామా? పోనీ సుజయ్ని వదిలిపెట్టమని చెప్తావా? రే, అలా చెప్తే వాడిని వదిలి వాడి ప్రాణాలు తీసుకుని వెళ్తుందిరా. రే, అది రాక్షసి, దాని పనులన్నీ రాక్షసంగానే ఉంటాయి. రే, ఒక రోప్, ఓ ప్లాస్టర్, కొంచెం కాటన్ కావాలరా. అవన్నీ దేనికిరా? దాని అరుపులు వాడికి వినిపించకుండా వాడి చెవిలో దూది పెట్టాలి. వాడి నోటింటే ఒక్క మాట రాకుండా వాడి నోటికి ప్లాస్టర్ అయ్యాలి. వాడిని కట్టిపడేసి తీసుకుని వెళ్ళడానికి రోప్ కావాలరా. దయ్యాన్ని కట్టేయడం ఇంత సింపుల్ రా? ఇది శాంపిల్ రా. రా. ఎందుకు వచ్చారా? మిమ్మల్ని కట్టి పడేస్తున్నా, సేఫ్ గా ఉండేవాళ్ళరా. రాయ్ సుజయ్, రే పొండ్రా పొండ్రా. రెండవ దశలో సుజయ్ మనసులో అనుకున్న పనల్లా చేస్తుంది. ఐంద్రియం దిశం బధ్నామి, ఆగ్నేయం దిశం బధ్నామి, యామ్యం దిశం బధ్నామి, దైత్యం దిశం బధ్నామి, వారుణిం దిశం బధ్నామి, వాయవ్యం
సుజయ్ సుజయ్ వంశీ దారా డోర్ తీయరా శృతి ఫోన్ ఫోన్ సిగ్నల్స్ లేవు. దారా ఏమైంది? సిగ్నల్ లేదు. ఈ ఫోన్లో కూడా లేదా? లేదు. బయట వంశీ ఉంటాడు. వంశీ 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 నాట్ రీచబుల్. ఎవరి ఫోన్కి సిగ్నల్ లేదు కదరా. వేలల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి కానీ సెల్లో సిగ్నల్ లేదు. ఏదో ఒకటి జరగాలి. జస్ట్ వన్ ఛాన్స్. శృతి 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 దొరికినా సరే వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి. అందరూ ఒక్కడే మనల్ని కాపాడగలడు. ఎలాగైనా ఇతన్ని కాంటాక్ట్ చేయండి. అందివరా అందేరా టచ్ లోకి రావడం అదృష్టం రా. హలో సార్, మేము ప్రాబ్లం చిక్కుకున్నాం సార్. చెప్. ఆ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రమాదాలే నాకు ఫోన్ చేస్తాయి. సార్ మా అడ్రస్ సార్. చెప్. అక్కర్లేదు, నాతో పెట్టుకుంటే దెయ్యాలకే అడ్రస్ ఉండదు. నీ అడ్రస్ నాకెందుకురా? గూగుల్లో సెర్చ్ చేసుకుని వచ్చేస్తాను. నెట్ బ్యాలెన్స్ ఇప్పించు. సార్ 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 వినకుండానే పెట్టేశాడు విని. అరే కిరణ్, దెయ్యాలు వదలగొట్టేవాడి నంబర్ ఇచ్చావా, దెయ్యం నంబర్ ఇచ్చావా? దారా ఇప్పుడు ఎలా? నెక్స్ట్ ఏం చేయాలి? శృతి, ఏదో ఒకటి జరుగుతుంది. మనం సేవ్ అవుతామని నా మనసు చెబుతుంది.
బాత్ చూసారా, నేనొస్తుంటే ప్రేతాత్మలు కూడా తలుపు తెరిచి ఎలా స్వాగతిస్తున్నాయో. అంతేరా అంతేరా అంటే అంతేరా. నా ప్రథమ శిష్యుడు నువ్వే. ధనోష్మి గురూజీ. బంగ్లా అంటే అరుంధతి బంగ్లా అనుకున్నా, ఇదేంది అనుష్క ఇల్లులా ఉందే. తలుపు మూసుకుంది. నేనే మూయించాను. అవునా వీరా, గురుగారు? సూరా, అంతేరా. ఇంకా చూస్తారేంటి, మండలం సిద్ధం చెయ్యండి. అక్కడుంది, అక్కడ ఏమిటో ముక్కు. వీరా, సూరా, గురుగారు గాడిదకు ఒక్కడుగు దూరంలోను, ఆర్టీసీ బస్సుకు 50 అడుగుల దూరంలోను, దెయ్యానికి అందనంత దూరంలోను ఉండాలని మీకు తెలియదా? తెలిసి మరిచితిరా. అందుకే ఇక్కడ వెయ్యండి మండలం. అలాగే స్వామి. సరే గురుగారు. జై శ్రీదేవి, జై ఇలియానా. గురుగారు, ముగ్గేయడం అంటే బెగ్గేసినంత ఈజీ కాదురా. ముగ్గేస్తే దెయ్యం ఇక్కడికొచ్చి పిల్లి మొగ్గలు వేయాలి. మళ్ళీ ముగ్గు. శ్రీదేవి, నన్ను మాత్రం కాపాడు తల్లి. అరవకే, మా అందరని నేను చేయలేడు. మీరున్నాడు గురుగారు, మీకేం తెలీదు. నువ్వేం చేస్తావో చెయ్యి, అది చూస్తావు. రేయ్, దెయ్యంతో కయ్యమేంట్రా? చుప్ 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 చుప్. అయినా నిన్ను వదలగొడతా. అబ్బో, అమ్మా, నా ఎడం చెవి వినపడట్లేదు. నా కుడి చెవి పని చేయటం లేదు. రే, మీరేం చెప్తున్నారు? నాకేం వినపడట్లేదురా. ఐ థింక్ నా రైట్ టు లెఫ్ట్ టు గాడ్. కుక్కో, నువ్వు గ్రేట్ గురుజీ. రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. నన్ను ఫాలో అవుండి, మీకేం కాదు. నా ముందు కాదు, నా వెనక పరిగెత్తాలరా మీరు. ఆ టైం తల్లి మొత్తం వాడి చేశాడు తల్లి. ఆ రూమ్ లో పదండి. తీరే వాడిని వాడేసుకో తల్లి. వదిలే తల్లి. జింక పిల్లను ముళ్ళబంది గుద్దినట్టు గుద్దేవురా. హ్యాపీగా బయట ఉండేవాడిని, నీ వల్ల ఇక్కడికి వచ్చి పట్టాడు. ఎవర్రా నువ్వు ఊరుకో బస్, బయటికి వెళ్ళాల్సిన వాడిని. నీ వల్ల లోపల వచ్చి పడలా. నా నెంబర్ ఎవరిచ్చారు నీకు? అమ్మ తల్లి, మీకే ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు వదిలే, నేను చూసుకుంటాను అని టీవీ 24 లో రోజు సాగు కొడుతున్నావు కదా, నువ్వే ఇచ్చావు. అందరా మీరు ఆగండి, నువ్వు చెప్పమ్మా. అయినా ఫోన్ చేస్తే వాయిస్ ని అడ్రస్ కనుక్కునేస్తాను, ఎక్కడికన్నా వచ్చేస్తాను. ఎందుకు ఇది బిల్డప్ నీకు? ఇంత
బిల్డప్ మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసారా? నువ్వు ఫోన్ చేస్తే ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని ట్యాప్ చేయాలరా. 2 ప్రభుత్వాలను మేనేజ్ చేయాలరా. సిబిఐ కన్నా ఎక్కువ ఖర్చు నాకే రప్పించా సుంటా తూ. ఇక్కడ కలెక్షన్ అక్కడ పేమెంట్ రా. నయ్య పైసా లాభం ఉందరా నీ వల్ల. ఎంత మాట అన్నావురా నువ్వు? ఆ గురువు గారు ఇచ్చే బిల్డప్ల మీద నమ్మకంతో ఒకవైపు మీడియా, ఇంకోవైపు పబ్లిక్, మరోవైపు గాసిప్స్, ఎంతమంది పనిచేస్తున్నారా? మరి పత్తితో ఒత్తు చేయాలని, నీళ్లతో స్నానం చేయాలని, కూరలో ఉప్పు వేయాలని, ఇలా ఎన్ని చిట్కాలు చెప్తుంటారో తెలుసా మా గురువు గారు ప్రపంచ శాంతి కోసం. ఇదంతా నేనే చెప్పానా? నేనే చెప్పాను. ఆ బిల్డప్ లన్నీ ఎందుకురా? రే, అంత బిల్డప్ ఇవ్వకపోతే నువ్వు మాకు ఫోన్ చేసేవాడివారా? ఏ మా మ్యూజిక్ ఫోన్ చేసి పాత పాటలు అడుకున్న మొహం నువ్వు. సామి పోదాం పదండి సామి, ఈ అవమానం భరించలేం. ఇక్కడే రెస్ట్ తీసుకుందాం. అది సుజయ్కి 3వ దశ. ఏడోకు, మనం ఇక్కడ నుంచి సుజయ్ని ఎలా అయినా కాపాడుకుందాం. ఏడో సుజయ్ని ఎలా అయినా కాపాడుకుందాం. అరే, నా మంత్రానికి డోర్ ఓపెన్ అవుతుంది. ఎస్కేప్. నో ఓపెన్ అవద్ది. ఆ చివరి దశలో సుజయ్ని పూర్తిగా ఆక్రమించి వికృతంగా చంపుతుంది. రేపు అమావాస్య. మేము ప్రమాదంలో చిక్కుకున్నాం. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. Come on. ఏదో చేయాలి, ఏదో జరగాలి. సార్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే కొన్ని సెకండ్లు పని చేస్తుంది ఫోన్. ఏందిరా జంగిల్ తీసుకొచ్చినావు? వాళ్ళు నిజంగా ఈడ వెళ్ళడం చూసినావురా? నిజమన్నా, ఎక్కడెక్కడో ఎత్తుకులాడినాం వాళ్ళ కోసం. పేర్లు చెప్పి మరీ కొట్టేంట్రనా? మరి ఎట్లా వస్తుంది? దొరకని కొడుకుల్ని నరికి చంపుదాం.
రేపే అమావాస్య. అది సుజయ్ని ఆక్రమించే ఆఖరి రోజు. మనం సుజయ్ని కాపాడలేం కదూ. అసలు నేనే లేకుండా ఉంటే మీకెవరికి ఈ పరిస్థితి వచ్చేదే కాదురా. గాడి ఇలా లేకపోతే నీ బొక్కలు తీసా బిడా. ఈయనే ఉంటాడన్నా. ఇల్లు మస్తుందిరా. ఇదే ఆయనకి సమాధి. ఇక్కడే ఉంటాడా? అవునా? సరే, ఒంటరిగా భలే దొరికిండు. గొలుసులతో కట్టి లాక్కెళ్దాం. కొడుకుని కొట్టే దెబ్బలకి చెవుల్లోంచి రక్తం పడాలనా? ఆల్రెడీ లోపలి నుంచి ఎవడో కొడుతున్నాడు రా. బయట లాక్కుంటూ లోపలికి వెళ్ళాడన్నా. ఏదో జరగబోతుందిరా. అన్నా నువ్వు భయపడతావేంటన్నా? రండ్రా. మనిషా, దయ్యమా, పిచ్చాడా? వీడి దగ్గర తీసుకొచ్చారా ఏంట్రా? ప్రమోషన్ వేరైనా పర్వాలేదు, ఇలాంటి ఎదలతో తిరిగితే లాభం లేదురా. వీడిందన్న తలతీను వస్తున్నాడు. అన్నా వాడే చెప్తున్నాడన్నా. గట్టిగా చెప్పరా, వినపడలేదా? నోట్లో మాట్లాడుతున్నా, బయటికి మాట్లాడన్నా. సైకిల్ చేస్తాడవా? ఏంటో అందరు వాళ్ళే గులుక్కుంటున్నారు. అర్థమైంది, మన వాయిస్ ఇక్కడ పనిచేస్తుంది కానీ ఇయర్ ఫోన్స్ పగిలిపోయాయిరా. చంద్రముఖి కాపాడమ్మా తల్లి, బొమ్మలే వచ్చి రక్షించమ్మా. రోబో రజని తలైవా సార్ కాపాడదా. ఏదో వచ్చాయి. మీకు వచ్చిన మంత్రమో తంత్రమో ఏదో చదువు. తోమ్ 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 తరిగిన తోమ్ తోమ్ తోమ్. ఆకలితో 10 రోజులైనా బతకచ్చురా. వీటి చదివే మంత్రాలకి ఆ చండాల మిల్లకి అది ఎప్పుడొచ్చి చంపుతుందో అని భయపడుతూ బతుకుతున్నాం రా. వీడికి ఆ చూపు తప్ప నుంచి ఇంకేం రాదురా. మాకు అది కూడా రాక వీడి దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాం రా. మా మొగాలు చూడరా, మమ్మల్ని వదిలేరా. మీ అమ్మ కడుపు పాడా. ఇదొకటి ఒరిజినల్ కాదు. రాక్షసి, తప్పు చేసింది నేను. కావాలంటే నన్ను బలి తీసుకోవే. సుజయ్ని వదిలేయి ప్లీజ్. చూడు తమ్ముడు, నాకు నిజంగా మంత్రాలు రావు కానీ మనసు ఉంది. మీ స్నేహం గెలవాలని కోరుకోవడానికి అది సరిపోతుంది.
ఇక మీదట అంతా పైవాడు చూసుకోవాలి. శృతిలే, సుజయ్ని మనం కాపాడగలం. వాడు ఏకాగ్రతతో చదివిన ఆ చెడు అక్షరాలకి అంత శక్తి ఉంటే మనం మనసారా తలుచుకునే మంచి మాటలకి ఇంకా శక్తి ఉంటుంది. ఆంజనేయ స్వామిని తలుచుకో. సుజయ్ని ఎవరేం చేస్తారో మనము చూద్దాం. పాపా ఎడోకు వెళ్ళరా రమ్మ వెళ్ళరా. మీ అమ్మా నాన్న ఎవరమ్మా? మీ ఇల్లు ఎక్కడా? మరి ఐదో వాడేడే? వాంటి వెతకడానికి వెళ్తున్నాం స్వామి. అర్థం కాని ఆపదకు దగ్గర అవుతున్నా. ఇక్కడకు దక్షిణాన దుష్ట శక్తులకు ఆహ్వానం పలికే దుర్భరమైన గృహం. నా అంచనా నిజమైతే అదే ఇంట్లో ఆ అమాయకులు దిగ్బంధనంలో ఉంటారు. తెలియక చేసిన పాపాలకి పరిహారాలుంటాయి. పరిహారాలున్నాయి కదా అని చేసిన పాపాలకి శిక్ష తప్ప రక్ష ఉండదు. ఇది పిల్లలు తెలియక చేసిన తప్పు, ఇంకెవ్వరూ తప్పించలేని పెనుముప్పు. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఈ మంత్రభూమి నుండి బయటికి రాకూడదు. ఇక ఆ విపత్తు నుండి వాళ్ళని కాపాడగలిగేది ఒక్కడే. సైకో ఎకోస్టిక్స్, శబ్దగ్రహణ పరిశోధనలో నిష్ణాతుడు, మానవాతీత సమస్యలకు మందివ్వగల మహావైద్యుడు నా శిష్యుడు భార్గవ. శబ్దగ్రహణ పరిశోధనలో నిష్ణాతుడు. విష్ణు, గురువుగారు రమ్మన్నారా? దిక్కులే మొక్కు దినకరుడే కదిలే, రుక్కులే పల్పు ఋషివరుడే కదిలే. కదిలే రుక్కుల పల్పు ఋషివరుడే కదిలే, దుష్కర్మలే కూల్చు శుభదర్శనుడే కదిలే, నిష్కామిగా నిల్చు నిష్ఠ గరిష్ఠుడే కదిలే. దిక్కుల ముక్కు దినకరుడే కదిలే, రుక్కుల పల్పు ఋషివరుడే కదిలే, దుష్కర్మలే కూల్చు శుభదర్శనుడే కదిలే, నిష్కామిగా నిల్చు నిష్ఠ గరిష్ఠుడే కదిలే.
భార్గవ, ఇది భగవదాజ్ఞ. వెళ్ళు. లంకను కాల్చిన హనుమల, లంకిణిని కూల్చిన పిడుగుల ఆ అసుర శక్తులను అణగదొరికి ఆ చిరంజీవుల్ని ఆపదలోంచి బయటకు తీసుకురా. విజయోస్తు. శతయోజనాలు లంఘించు లాఘవమే కదిలే, ప్రకృతిలో జనాలు స్పందించు ప్రాభవమే కదిలే. శతయోజనాలు లంఘించు లాఘవమే కదిలే, ప్రకృతిలో జనాలు స్పందించు ప్రాభవమే కదిలే. స్థూల దృష్టి తెరలు చించు సూక్ష్మ దర్శనమే కదిలే, నిద్రాణ సత్యాలు నిర్వచించు నిపుణతే కదిలే. దిక్కులే ముక్కు దినకరుడే కదిలే, రుక్కులే పల్కురు శివరుడే కదిలే. దుష్కర్మలే కూల్చు శుభ దర్శనుడే కదిలే, నిష్కామిగా నిల్చు నిష్ఠ గరిష్ఠుడే కదిలే. విశ్వ కారాపు. ఇటు వెహికల్స్ వెళ్ళినట్టు ఒక్క మార్క్ కూడా లేదు. సో మనం అటు వెళ్ళాలి. కానీ బోర్డు అటువైపు మంచి కోసం వెతికే ప్రతిసారి చెడు దారి మళ్ళిస్తుంది. స్థూల దృష్టి తెరలు చించు సూక్ష్మ దర్శనమే కదిలే, నిద్రాణ సత్యాలు నిర్వచించు నిపుణతే కదిలే. దిక్కులే ముక్కు దినకరుడే కదిలే, రుక్కులే పల్కురు శివరుడే కదిలే. దుష్కర్మలే కూల్చు శుభ దర్శనుడే కదిలే. వచ్చారు. లోపలెవరూ లేనట్టుంది. కానీ గురువుగారు చెప్పిన ఇల్లు ఇదే. బహుశా బయటికి వెళ్ళారేమో. బయట లాక్ చూసి ఎవరు లేరని వెళ్ళిపోతున్నారేమో. ఓ మై గాడ్. సార్ 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 సార్
1 2 3. ఎనీ క్లూ? యా, 3 కార్లు పార్కింగ్లోనే ఉన్నాయి. సో ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, బయట లాక్ అయింది. దందగ్గి దందగ్గి నిష్పిండి నిష్పిండి అగదిగ్విమోద. మృత్యువే తలదించు చిరంజీవియే కదిలే, ఊపిరే ప్రభవించు వరప్రసాదమే కదిలే. మృత్యువే తలదించు చిరంజీవియే కదిలే, ఊపిరే ప్రభవించు వరప్రసాదమే కదిలే. గెలుపునే మేలు కొలుపు రాజమంత్రమే కదిలే, చెడు తలపునే పెకలించు ఆశ ధర్మమే కదిలే. ఇంతసేపు డోర్ తీయడానికి దండం స్వామి బతికించా. మనం సమాధి కాకూడదు అనుకుంటే తప్పించుకోవాలి. రండిరా. ఎవర్రా మీరు? ఇంకొకసారి అడుగుతోంది మిమ్మల్ని, ఎవరు మీరు? అన్నా వినబడుతుందన్నా. దేవుడన్నా. అది తెలుసు, మీరెవరో చెప్పండి. గాడి మీద అటాక్ చేయడానికి వచ్చినాం, ఇట్లా బుక్ అయినాం. బుద్ధి తక్కువైంది, మమ్మల్ని వదిలితే అటు నుంచి అటే పోతాం సార్. నేను దిల్నా అది వదలదు. ఇక్కడి నుంచి మీకు మీరుగా బయటికి వెళ్తే చావటం 100%. అదే ఇక్కడుండి నేను చెప్పినట్టు వింటే మీరు బతికే ఛాన్స్ 1%. ఛాయస్సి జువాస్. దిక్కులే ముక్కు దినకరుడే కదిలే, రుక్కులే పల్కురు శివరుడే కదిలే, దుష్కర్మలే కూల్చు శుభదర్శనుడే కదిలే, నిష్కామిగా నిల్చు నిష్ఠ గరిష్ఠుడై కదిలే. తెలియక ఒకసారి తప్పు చేయొచ్చు, కానీ తెలిసి తెలిసి ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఏం జరిగిందో మీరు చెప్పండి, ఏం చేయాలో సార్ చెప్తారు. అలా రాసిన కొద్దిసేపటి తర్వాత నాకేం వినపడలేదు. మీరు మాట్లాడి నాకేం వినిపించట్లేదు. తన గొంతుకు మాత్రమే వినపడుతుంది. అలా నువ్వు పట్టుకోలేనంత దూరంకి వెళ్తారే. ప్లీజ్ రా, నన్ను వదిలి వెళ్ళిపోండి రా. సుజయ్ రాసిన నోట్స్ ఎక్కడా? నోట్స్ ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ముందు నోట్స్ దొరకాలి. వెళ్ళి వెతకండి.
అన్నా ఇక్కడేదో ఉందన్నా. అబే రారా తీరా అరే దొరికిందా? ఇదిగో అరే ఇదేరా? ఇదే చూడనా ఇదే సుజయ్ నోట్స్. ఇదే సుజయ్ రాసిన నోట్స్. తీసుకోండి. సార్ ఇదే కదా, ఇదే సుజయ్ రాసిన నోట్స్. हिको क्रिका सक्कर है. చూడండి, సుజయ్ రాసిన ప్రతి అక్షరానికి రిప్లై వచ్చింది. సుజయ్ మాకు ఈ నోట్స్ చూపించినప్పుడు ఇవేవి కనిపించలేదు, అందుకే అందరం లైట్ తీసుకున్నాం. విత్తనం నాటగానే మొక్క రాదు, మొక్క మొలవగానే మహావృక్షం అవ్వదు. ప్రతి దానికి టైం కావాలి. అది అర్థం చేసుకొని 21st సెంచరీ ఫేస్బుక్లో వాట్సాప్లో టపా టపా మెసేజ్లు పెడితే రిజల్ట్ రాదు, ఇలానే రివర్స్ అవుతుంది. అసలు సుజయ్ని విధించేది ఎవరు సార్? మనిషా, దెయ్యమా, ఆత్మ? అవేవి కాదు, మరి కర్ణ పిశాచి. కర్ణ పిశాచా అంటే? చెవిలోనే ఇల్లు కట్టుకొని క్రూరంగా పీడించే పిశాచి. ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ సౌండ్ వైబ్రేషన్. అది మన ఊహకందని తాంత్రిక శక్తి. సైన్స్ పరిభాషలో టన్నిటస్, చెవిలోనే వినిపించే సూక్ష్మ శబ్దాలు. అసలు ఇవన్నీ ఎలా సాధ్యం? పదార్థాలు కుళ్ళిపోతే ఫంగస్ తయారవటం ఎంత సహజమో, మనిషి ఆలోచనలు కుళ్ళిపోతే మన చుట్టూ ఉండే ఎనర్జీ కూడా నెగిటివ్గా మారటం అంతే సహజం. ఆ ఆలోచనల నుంచి పుట్టే రకరకాల శక్తులు శబ్దాల ద్వారా ఎంత దూరమైన ప్రయాణం చేస్తాయి. అందుకే ఏది పడితే అది మాట్లాడొద్దు, ఎలా పడితే అలా మాట్లాడొద్దు అని పెద్దవాళ్ళు చెప్పేది. ప్రస్తుతం సుజయ్ నిద్ర లేపింది అలాంటి ఓ క్షుద్ర శబ్ద శక్తినే. ఓ గాడ్, మరి సుజయ్ని కాపాడడం ఎలా సార్? లాక్ సుజయే వేశాడు, కీ కూడా సుజయ్ దగ్గరే ఉంది. అంటే అర్థం కాలేదు సార్. బ్యాంక్లో అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారో తిరిగి వాళ్లే క్లోజ్ చేయాలి కదా. అంటే సుజయ్ చేత్తో రాసిన పుస్తకాన్ని సుజయే కాల్చి బూడిద చేయాలి. కానీ సుజయ్ని మన కంట్రోల్లోకి ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఇదంతా వాడికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి? సార్ ఇప్పటికే వాడు చివరి దశలో ఉన్నాడు సార్, వాడిని కాపాడడం ఎలా సార్? ముందు సుజయ్ని డిస్టర్బ్ చేయాలి. వాడికి అందించాలా సార్? ప్రాణం పోయినా పర్వాలేదు, తర్వాత ఏమవుతుందో తెలియదు. కోమలకు పోయినా పర్వాలేదు, అప్పుడు మనకేమవుతుందో తెలియదు. బ్రతుకుంటే కదా నరకం చూపిస్తుండు సార్. వాడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, తరిమి కొట్టిండు సార్. డోంట్ వరీ, ఏ శబ్దాలతో సుజయ్ బాధపడుతున్నాడో ఆ శబ్దాలతోనే సుజయ్ని బాగు చేయాలి. మీ ఫోన్స్కి సిగ్నల్స్ ఉన్నాయా? ఉంది సార్. గాలి లేని చోటు, ఎయిర్టెల్ సిగ్నల్ లేని చోటు ఎక్కడైనా ఉంటుందా సార్? మేమంతా ఎయిర్టెల్ గ్రూప్ సార్. అవును సార్. అలా అయితే నేను చెప్పినట్టు చేయండి. ఈ క్షణం నుంచి మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కమాన్ జగ్గు, తొందరగా మొదలు పెట్టండి. మీ ఫోన్లకి నేను పంపించే ఆడియోని అంతా ఒకేసారి ప్లే చేయండి. చిన్న శబ్దాన్ని కూడా భరించలేని సుజయ్ ఆ వైబ్రేషన్స్కి తప్పకుండా డిస్టర్బ్ అవుతాడు. మనకి కావలసింది కూడా అదే.
वज्रसायकसः ओजः पुष्यते विश्वमानुषक साह्याम
భార్గవ, గుర్తుంచుకో, నువ్వేం చేసినా పూర్ణాహుతిలోపే చెయ్యాలి. సరిగ్గా పూర్ణాహుతి సమయానికి మారుతివాలం మహాఘంటానాదం చేస్తుంది. ఆ సమయంలో ప్రసరించే శబ్ద తరంగాలు తాకితే ఎలాంటి దిగ్బంధనలైనా పటాపంచలవుతాయి. అడియే మార్గం మీరు చూపించారు, అడుగులు నేను వేస్తాను. వేద మంత్రాలతో మీరు సృష్టించే దివ్య శక్తిని ఆధునిక పరికరాలతో నేను ఆహ్వానిస్తాను. ఇది అల్ట్రాసోనిక్ రాడార్. మనిషి చెవి వినలేని చిన్న చిన్న శబ్దాలను కూడా గ్రహించగల పరికరం. సరిగ్గా ఘంటానాదం జరిగే సమయంలో దీన్ని మీరు ఆన్ చేయండి. ఇక్కడ ఎటు చూసినా రెపరెపలాడుతున్న హనుమధ్వజాలకు మైక్రోఫోన్స్ పెట్టి ఈ మంత్రభూమి నుంచి ఆ క్షుద్ర భూమి దాకా వంతెన నేను కడతాను. ఘంటానాదం నుంచి ఉద్భవించే తరంగాలు ఈ అల్ట్రాసోనిక్ రాడార్ నుంచి మైక్రోఫోన్స్ నుంచి ఆ ఇంట్లో నేను ఏర్పాటు చేయబోయే రిసీవర్స్కి చేరతాయి. అక్కడ ఎదురయ్యే క్షుద్ర శక్తి ఎలాంటిదైనా సరే ఈ దివ్య తరంగాలే నాకు ఆయుధం. ఆశీర్వదించండి. ఇది చరిత్రలోనే మొదటిసారి జరుగుతున్న శబ్ద చికిత్స. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః. హనుమధ్వజం విజయధ్వజం ఘంటాపథం గగనరథం. హనుమధ్వజం విజయధ్వజం ఘంటాపథం గగనరథం. హనుమధ్వజం విజయధ్వజం బుద్ధిప్రదం సిద్ధిప్రదం. హనుమధ్వజం విజయధ్వజం బుద్ధిప్రదం సిద్ధిప్రదం. హనుమధ్వజం విజయధ్వజం అసాధ్య సాధ్యం అభేద్య భేద్యం. హనుమధ్వజం విజయధ్వజం అసాధ్య సాధ్యం అభేద్య భేద్యం. హనుమధ్వజం విజయధ్వజం రక్షైకదీక్షం ఏకైక సాక్ష్యం. హనుమధ్వజం విజయధ్వజం రక్షైకదీక్షం ఏకైక సాక్ష్యం. హనుమధ్వజం విజయధ్వజం త్రైలోక్య పూజ్యం త్రైసార సామ్రాజ్యం. సకల విషహరాయ స్వాహా. సుజయ్ 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 లే సుజయ్ సుజయ్ లే సుజయ్ సుజయ్ ఒక్కసారి
పంచభూతాల్లోంచే పుట్టే అగ్ని మాత్రమే క్షుద్ర శక్తులను భస్మం చేయగలదు. సుజయ్ 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 లే సుజయ్ లే సుజయ్ దొరికిందిరా, రండిరా. ఆగండి. కదలికే ఆగిన గుండెకే జరిగిన ఎరుదిలో చంద్రమేఘం కన్నులే మూసిన కూటికే వెలుగుగా చేరిందో అనురాగం. సార్, అమ్మ నన్ను ఎలాగుంటారో కూడా మాకు తెలియదు సార్. మాకన్నీ వాడే సార్. వీడు మా ప్రాణం సార్. మీ ప్రాణాన్ని అడ్డేసి మా ప్రాణాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు సార్. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. దైవశక్తి, గురు కటాక్షం ఈ ఆపద నుంచి అడ్డుకున్నాయి. మనకి అర్థం కానిదంత అబద్ధం అనుకోవటం అపాయం. టేక్ కేర్. దిక్కుల ముక్కు దినకరుడే కదిలే, రుక్కుల పల్పురు శివరుడే కదిలే, దుష్కర్మలే కూల్చు శుభదర్శనుడే కదిలే. హైకో ఈకో క్రికా సక్రక్రాహే, హైకో ఈకో క్రికా సక్రక్రాహే, హైకో ఈకో క్రికా సక్రక్రాహే, హైకో ఈకో క్రికా సక్రక్రాహే, హైకో ఈకో క్రికా సక్రక్రాహే. నన్ను నిద్రలేపి మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?